హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ లేచి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఒకటే నేమ్ బాగా ట్రెండింగ్ అవుతుంది. అది ఎవరా అని చూడగా యూఎస్ఏ టీంకి చెందిన సౌరభ్ నేత్రావల్కర్. డీప్గా తెలుసుకుంటే ఇతను మన ఇండియనే అంట భయ్యా. నిన్న జరిగిన పాక్ యూఎస్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. వినడానికి చెత్తగా ఉన్నా చాలా హాయిగా ఉంది కదా. దీనికి ఇంకాస్త హాయి ఏంటంటే లాస్ట్లో మంచిగా బౌలింగ్ వేసి యూఎస్ఏని గెలిపించింది మన ఇండియనే. డల్లాస్లో జరిగిన ఈ మ్యాచ్లో యూఎస్ఏ టాస్ విన్ అయి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంది. బాబర్ అజమ్, షాదాబ్ ఖాన్ ఇంకా షాహీన్ అఫ్రిది చాలా కష్టపడి 20 ఓవర్లో 159 దాకా నెట్టుకొచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత పాకిస్తాన్ ఫ్యాన్స్ మాకున్న పేస్ బౌలింగ్కి ఇది చాలా ఈజీ విన్ అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే లాస్ట్లో సూపర్ ఓవర్ అయ్యింది. లాస్ట్ ఓవర్లో యూఎస్ఏ గెలవడానికి 6 బాల్లో 15 కొట్టాలి. బౌలర్ ఏమో హరీష్ రాఫ్. లాస్ట్ 1 బాల్ 5 రన్స్ అనగా యూఎస్ఏ బ్యాట్స్మెన్ అయిన నితీష్ కుమార్ 4 కొట్టాడు. అంతే ఇక పాకిస్తాన్ పరువు మళ్ళీ పోయింది. అప్పుడు జింబాబ్వే, ఇప్పుడు యూఎస్ఏ అని నెటిజన్స్ ఒకటే బాధుడు. సూపర్ ఓవర్లో యూఎస్ఏ 6 బాల్కి 18 రన్స్ కొట్టింది. పాకిస్తాన్ గెలవడానికి 6 బాల్లో 19 రన్స్ కొట్టాలి. అప్పుడు వచ్చాడు హీరో ఆఫ్ యూఎస్ఏ. షాదాబ్ ఖాన్, ఇఫ్తిఖర్ లాంటి భారీ హిట్టర్స్ని కంట్రోల్ చేశారంటే మాటలా. ఆ ఒక్క సూపర్ ఓవర్తో అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పేసుకున్నాడు. సౌరభ్ నరేష్ నేత్రావల్కర్ అక్టోబర్ 16, 1991లో ముంబైలో జన్మించాడు. 2015లో కంప్లీట్గా యూఎస్ఏకి షిఫ్ట్ అవ్వకముందు మన ఇండియాలో జరిగే రంజీ ట్రోఫీ అలాగే విజయ హజారే ట్రోఫీకి ముంబై తరపున ఆడాడు. అంతేకాకుండా 2010లో ఇండియా అండర్-19 టీంకి కూడా రిప్రజెంట్ చేశాడు. మన ఐపీఎల్ టీమ్స్ కూడా కొన్ని ప్రశంసల వర్షం కురిపించాయి. అయితే ఇక్కడ 14 ఇయర్స్ అని ఇంకా స్కోర్ కార్డ్స్ ఉన్నాయి కదా. అదేంటంటే 14 సంవత్సరాల ముందు అంటే 2010లో ఐసీసీ అండర్-19 టోర్నమెంట్లో ఇదే పాకిస్తాన్ టీం మీద క్వార్టర్ ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్లో నేత్రావల్కర్ ఎంత మంచిగా బౌలింగ్ వేశారంటే 5 ఓవర్లు వేసి 16 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే పాకిస్తాన్ 2 వికెట్స్ తేడాతో గెలిచింది. అప్పుడు అండర్-19 టీంలో బాబర్ అజమ్ ఉన్నాడు. అందుకనే 14 ఇయర్స్ తర్వాత పర్ఫెక్ట్ రివెంజ్ అని నెటిజన్స్ అందరూ అంటున్నారు. యూఎస్ఏకి మారిపోయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్గా కూడా ఎంపిక అయ్యి యూఎస్ఏకి ఓడిఐ స్టేటస్ రావడానికి కూడా ఎంతో కృషి చేశాడు. తర్వాత తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూశాక బాబు చాలా టాలెంటెడ్ అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే అటు క్రికెట్ ఇటు కోడింగ్ని భలే బ్యాలెన్స్ చేస్తున్నాడు. తను సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది ఒరాకిల్ అనే ఒక సంస్థలో. ఆ సంస్థ కూడా తనకి కంగ్రాచులేషన్స్ చెప్పింది. అలాగే మన స్కై కూడా అభినందనలు తెలిపాడు. ఇంత చేసిన నేత్రావల్కర్ వయసు 32 సంవత్సరాలు. ఇక్కడున్న కాంపిటీషన్ తట్టుకోలేక యూఎస్ఏ వెళ్ళి అక్కడ తన ప్రతిభ అందరికీ చూపించి వయసు మీద పడుతున్నా సరే గివప్ చేయకుండా ఉన్న నీకు సెల్యూట్ బాస్. ఇది విన్న మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఒకటే గుర్తొచ్చింది. ఫైనల్గా ఇదంతా చూసాక అందరికీ ఒకటే అనిపిస్తుంది, ఇండియన్ ప్లేయర్సే కాదు ఇండియన్ బ్లడ్ కూడా డ్యూటీ చేస్తుంది. యూఎస్ఏ గెలవడానికి ఎన్నో కారణాలు ఉన్నా సరే పాకిస్తాన్ మాత్రం ఓడిపోవడానికి ఒకటే కారణం, వాళ్ళ వింటేజ్ ఫీల్డింగ్. నేనైతే మామూలుగానే అవ్వలేదు భయ్యా. మన ఇండియా నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే పాకిస్తాన్ మ్యాచ్తో పాటు యూఎస్ఏ మ్యాచ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్.